हसरत है हमारी बाबा, कर दो वो पूरी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। हसरत है हमारी बाबा, कर दो वो पूरी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। अंबर पे आँख उठाए मन तो उड़ता ही जाए। संगम के सुहाने सुख जो हम लूटे तो लुटाए। दिव्य चितवन से नस नस को भर दे आज आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। तू जो धरा पे पधारे गुल खिल जाते हैं न्यारे। गुलशन तो महक जाए तू जो इसे सवारे। हर गुल में भरते बाबा तू खुशबू स्वर्ग सी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। हसरत है हमारी बाबा, कर दो वो पूरी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। हम उड़ के
समान बच्चों को देख रही है। समान बच्चे ही बाप के दिल में समाये हुए समान बच्चों की నలువైపులా ఉన్నటువంటి బాబా హృదయంలో ఇమిడి ఉన్న సమానమైనటువంటి పిల్లలకు विशेषता है। విశేషతలు वो सदा निर्विघ्न వారు సదా నిర్విఘ్నులుగా निर्विकल्प నిర్వికల్పముగా నిర్మాంచితులుగా और निर्मल होंगे। మరియు నిర్మలముగా ఉంటారు. ऐसी आत्माएं ఇలాంటి ఆత్మలు सदा సదా स्वतंत्र స్వతంత్ర आत्मा होती है। స్వతంత్రాత్మగా ఉంటారు. किसी भी प्रकार के ఏ రకమైనటువంటి हद के बंधन में హద్దుల యొక్క బంధనలో बंधेमान नहीं होती। బందీ అయి ఉండరు వారు. अपने आप से पूछो మీలో మీరు ప్రశ్నించుకోండి,
ఇలాంటి बेहद के అనంతమైన स्वतंत्र आत्मा స్వతంత్రాత్మగా बने తయారయ్యామా అని ప్రశ్నించుకోండి. सबसे पहले అన్నింటికన్నా ముందుగా स्वतंत्रता है। స్వతంత్రత, అన్నింటికన్నా మొట్టమొదటి స్వతంత్రత देहभान से దేహభ్రాంతి నుండి स्वतंत्र స్వతంత్రులు కావటం. जब चाहे ఎప్పుడు కావాలంటే అప్పుడు तब देह का आधार ले। దేహము ఆధారం తీసుకోగలగాలి. जब चाहे देह से न्यारे हो जाए। ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహం నుండి అతీతం అవ్వగలగాలి. देह के आकर्षण में नहीं है। దేహం యొక్క ఆకర్షణలో రాకూడదు. दूसरी बात రెండో విషయం स्वतंत्र आत्मा స్వతంత్ర ఆత్మ कोई भी पुराने ఎటువంటి పాత स्वभाव और संस्कार స్వభావ మరియు సంస్కారము के बंधन में नहीं होगी। వీటి బంధనలో ఉండరు. స్వతంత్రాత్మ ఈ పాత స్వభావం సంస్కారం యొక్క బంధనలో ఉండరు. पुराना स्वभाव और संस्कार పాత స్వభావం మరియు సంస్కారం से मुक्त होंगी। వీటి నుండి ముక్తులుగా ఉంటారు వారు. साथ साथ దాంతో పాటు किसी भी देहधारी ఏ దేహదారి आत्मा के ఏ దేహదారి ఆత్మ యొక్క संबंध संपर्क में సంబంధ సంపర్కంలో आकर्षित नहीं होगी। ఆకర్షితులవరు. संबंध संपर्क में आते సంబంధ సంపర్కంలో వస్తూ न्यारे అతీతముగా और प्यारे होंगे। మరి ప్రియముగా ఉంటారు. अब
కాబట్టి మిమ్మల్ని మీరు चेक करो। చెక్ చేసుకోండి. कोई भी छोटी सी कर्मेंद्रिया ఎటువంటి ఏ చిన్న కర్మేంద్రియమైనా बंधन में तो नहीं बांधती। బంధనలో బంధించట్లేదు కదా నన్ను. अपना स्वमान తమ స్వభావము याद करो। గుర్తు చేసుకోండి. తమ స్వభావాన్ని. मास्टर सर्वशक्तिवान మాస్టర్ సర్వశక్తివంతుడను అనే స్వమానం. दर्शी త్రికాలదర్శిని, त्रिनेत्री త్రినేత్రి, स्वदर्शन चक्रधारी। స్వదర్శన చక్రధారి. उसी स्वमान के आधार पर ఇదే స్వమానం యొక్క ఆధారంపై क्या सर्वशक्तिवान के बच्चे को స- कर्मेंद्री आकर्षित कर सकती। ఏంటి సర్వశక్తివంతుని యొక్క పిల్లలను ఏ కర్మేంద్రమైనా ఆకర్షించగలదా? क्योंकि समय ఎందుకంటే की समीपता को देखते సమయం యొక్క సమీపతను చూస్తూ अपने को देखो। మిమ్మల్ని మీరు చూసుకోండి. सेकंड में సెకండ్లో सर्व बंधनों से సర్వ బంధనల నుండి मुक्त हो सकते हो। ముక్తులవ్వగలుగుతున్నారా? कोई भी ऐसा बंधन रहा हुआ तो नहीं है। ఏది ఇలాంటి బంధన లేదు కదా, ఉండిపోలేదు కదా. क्योंकि लास्ट पेपर में ఎందుకంటే లాస్ట్ పేపర్లో नंबर 1 होने का प्रत्यक्ष प्रमाण है। నంబర్ 1గా వెళ్ళారు లేదు అనేదానికి ప్రత్యక్ష ప్రమాణము సెకండ్లో जहाँ जैसे मन बुद्धि को लगाने जाओ, ఎక్కడ ఎలా మనస్సు బుద్ధిని सेकंड में लग పెట్టాలనుకుంటే అక్కడ మనస్సు బుద్ధి సెట్ అయిపోవాలి. चल में नहीं है। అలజడిలో రాకూడదు. जैसे स्थूल शरीर द्वारा ఏ విధంగా ఈ స్థూల శరీరం ద్వారా जहाँ जाने चाहते हो ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారో, ఎక్కడ వెళ్ళాలనుకుంటే जा सकते हो ना। అక్కడికి వెళ్ళగలరు కదా. ऐसे అదే విధంగా बुद्धि द्वारा బుద్ధి ద్వారా
ఏ స్థితిలో స్థితులు అవ్వాలనుకుంటే उसमें स्थित हो सकते हो। ఆ స్థితిలో స్థితులు అవ్వగలుగుతున్నారా? जैसे ఏ విధంగా? साइंस द्वारा సైన్స్ ద్వారా लाइट हाउस वाइट हाउस होता है, లైట్ హౌస్ మైట్ హౌస్ ఉంటుందో सेकंड में स्विच ऑन करने से సెకండ్లో స్విచ్ ఆన్ చేయడంతోనే लाइट हाउस चारों ओर लाइट देने लगता है। లైట్ హౌస్ నలువైపులా ప్రకాశం ఇవ్వడం మొదలు పెడుతుంది. సెకండ్లో స్విచ్ ఆన్ చేయడంతోనే वाइट देने लगते हैं। మైట్ కూడా ఇవ్వడం మొదలు పెడుతుంది మైట్ హౌస్. ऐसे आप అదే విధంగా మీరు स्मृति के संकल्प का स्विच ऑन करने से స్మృతి యొక్క సంకల్పం అనే స్విచ్ ఆన్ చేయడంతో लाइट हाउस वाइट हाउस हो गए। లైట్ హౌస్ మైట్ హౌస్ గా అయి आत्माओं को ఆత్మలకు लाइट माइट दे सकते हो। లైట్ మైట్ ఇవ్వగలరు. एक सेकंड का ऑर्डर हो, अशरीरी बन जाओ। ఒక్క సెకండ్ యొక్క ఆర్డర్ లభించింది అనుకోండి, ఆ శరీరి అయిపోండి అని. बन जाएंगे ना। అయిపోగలరా సెకండ్లో అప్పుడు ఆ శరీరిగా? कि युद्ध करनी पड़ेगी। లేదా యుద్ధం చేయాల్సి వస్తుందా? ये अभ्यास ఈ అభ్యాసం बहुत काल का ही अंत में చాలా కాలం యొక్క అభ్యాసం सहयोगी बनेगा। చివరిలో సహయోగి అవుతుంది. अगर बहुत काल का ఒకవేళ చాలా కాలం యొక్క अभ्यास नहीं होगा అభ్యాసం లేకపోతే तो उस समय ఆ సమయంలో अशरीरी बनना मेहनत करनी पड़ेगी। ఆ శరీరిగా తయారవటానికి శ్రమ పడవలసి వస్తుంది. इसलिए बाप दादा అందువలన బాప్ దాదా ये इशारा देते हैं ఇదే ఇషారా ఇస్తున్నారు.
इस अभ्यास को ఈ అభ్యాసాన్ని सारे दिन में రోజు మొత్తంలో कर्म करते हुए भी కర్మ చేస్తూ కూడా अभ्यास करो। అభ్యాసం చేయండి. इसके लिए దీనికోసం मन की कंट्रोलिंग पावर మనస్సు యొక్క కంట్రోలింగ్ పవర్ की आवश्यकता है। ఇది అవసరము. अगर मन कंट्रोल में आ गया ఒకవేళ మనస్సు కంట్రోల్లో వచ్చేసినట్లయితే कोई भी कर्म इंद्रिय वशीभूत नहीं कर सकती। ఏ కర్మేంద్రియము వశీభూతం చేసుకోలేదు. अभी ఇప్పుడు सर्व आत्माओं को సర్వ ఆత్మలకు आपके द्वारा మీ ద్వారా शक्ति శక్తి का वरदान चाहिए। మీ ద్వారా శక్తి యొక్క వరదానం కావాలి. आत्माओं की आप मास्टर सर्वशक्तिवान आत्माओं के प्रति यही शुभ इच्छा है ఆత్మలకు మాస్టర్ సర్వశక్తివంతులైనటువంటి कि बिना మీ मेहनत ఆత్మల के పట్ల ఇదే ఆశ ఉంది. वरदान द्वारा శ్రమ లేకుండా వరదానం ద్వారా दृष्टि द्वारा దృష్టి ద్వారా वाइब्रेशन द्वारा వైబ్రేషన్ ద్వారా हमें मुक्त करो। మమ్మల్ని ముక్తులుగా చెయ్యండి అని మీ ఆత్మల పట్ల శుభ ఇచ్ఛ కలిగి ఉన్నారు. अभी मेहनत करके सब थक गए। ఇప్పుడు శ్రమ పడి आप सब तो मेहनत से मुक्त हो गए हो ना, कि अभी भी मेहनत करनी पड़ती है। మీరందరూ శ్రమ నుండి ముక్తులైపోయారు కదా, లేదా ఇప్పుడు కూడా శ్రమ పడవలసి వస్తుందా? सुनाया था వినిపించారు కదా బాబా. मेहनत से मुक्त होने का శ్రమ నుండి ముక్తులవ్వటానికి सहज साधन है।
సహజ సాధనం ఏంటంటే दिल से హృదయం నుండి बाप के अति स्नेही बन जा। బాబాకు అతి స్నేహిగా తయారైపోండి. आप ब्राह्मण आत्माओं का మీ బ్రాహ్మణాత్మల యొక్క जन्म का वायदा है। ఈ బ్రాహ్మణాత్మల జన్మతో याद है वायदा చేసుకున్న వాగ్దానము గుర్తుందా మీకు వాగ్దానం? आपने अपना बनाया ఇప్పుడు బాబా మనవారిగా చేసుకున్నారు. जीवन दी బ్రాహ్మణ జీవితం ఇచ్చారా మనకు? तो ब्राह्मण जीवन का బ్రాహ్మణ జీవితం యొక్క आप सबका वायदा क्या है? మీ అందరికీ లభించిన లాభం ఏంటి బ్రాహ్మణ జీవితంలో? एक बाप दूसरा न कोई। ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవరు లేరు. याद है वायदा ఈ వాగ్దానం బ్రాహ్మణ జన్మ యొక్క వాగ్దానం గుర్తుందా అందరికీ? ఇది అందరు చేతులు పండి ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవరు లేరనే వాగ్దానం గుర్తుంది అనేవారు याद है గుర్తుందా అందరికి? పక్కాగానా कि कभी कभी भूल जाते हैं। లేదా అప్పుడప్పుడు మర్చిపోతున్నారా? देखो 63 जन्म చూడండి 63 జన్మలు तो भूलने वाले बने। మర్చిపోతూ వచ్చారు. अब కానీ ఇప్పుడు ये एक जन्म ఈ ఒక్క జన్మ स्मृति स्वरूप बने। స్మృతి స్వరూపులుగా తయారయ్యారు. तो बाप बच्चों से पूछ रही है కాబట్టి బాబా పిల్లలను అడుగుతూ ఉన్నారు, बचपन का वायदा याद है? బాల్యంలో మీరు చేసిన వాగ్దానం గుర్తుందా? कितना सहज करके दिया। ఎంత సహజం చేసి ఇచ్చారు బాబా. एक बाप में ఒక్క బాబాలోనే संसार ప్రపంచమంతా ఇమిడి ఉంది. एक बाप से ఒక్క బాబాతోనే संबंध है। సర్వ సంబంధాలు ఉన్నాయి. एक बाप से ఒక్క బాబాతోనే प्राप्तियां है। సర్వ ప్రాప్తులు ఉన్నాయి. एक ही बढ़ाने वाला भी है और पालना करने वाला भी। ఒక్కరే మనకు చదివించేవారు కూడా మరియు పాలన చేసేవారు కూడా అయ్యారు. అన్ని విషయాల్లో కూడా ఒక్కరితోనే ఉంది మన ప్రాప్తులు. चाहे परिवार भी है, ईश्वरी परिवार, పరివారం కూడా మనకు ఉన్న ఈశ్వరీయ పరివారమే. परिवार కానీ పరివారం भी एक बाप का है। ఒక్క బాబా యొక్క పరివారమే. अलग अलग बाप का परिवार नहीं है, వేరు వేరు తండ్రుల యొక్క పరివారం కాదు కదా, एक ही परिवार है। ఒకే పరివారం ఉన్నారు.
పరివారంలో కూడా एक दो में आत्मक स्नेह स्नेह ఒకరిపైన ఒకరికి ఆత్మిక స్నేహం ఉంది. స్నేహం ఖాళీ స్నేహం కాదు, ఆత్మిక స్నేహం ఉంది. बाप दादा याद दिला रही है బాబ్దాదా గుర్తు చేస్తూ ఉన్నారు, స్మృతి కలిగిస్తున్నారు. जन्म के वायदे మీరు జన్మ తీసుకోగానే చేసిన వాగ్దానము और क्या वायदा किया ఏం వాగ్దానం చేశారు? सभी ने पढ़े అందరూ చాలా उमंग उत्साह से ఉల్లాస ఉత్సాహాలతో बाप के आगे బాబా ఎదురుగా दिल से कहा హృదయపూర్వకంగా చెప్పారు. सब कुछ आपका है మీ హృదయం నుండి చెప్పారు, సర్వస్వం మీదే బాబా అని. मन తను, మనస్సు, ధనము सब आपका है అన్నీ మీవే అని. तो दी हुई चीज కాబట్టి बाप की अमानत के ఇచ్చినటువంటి వస్తువు में బాబా తాకట్టు రూపంలో ఇచ్చినటువంటిది बाप ने कार्य में लगाने के लिए दिया है బాబా కార్యంలో ఉపయోగించటం కోసం ఇచ్చారు కదా. आपने बाप को दे दी మీరు బాబాకి ఇచ్చేశారు, दे दी है ना ఇచ్చేశారు కదా. वापस थोड़ा थोड़ा ले लेते हो లేదా తిరిగి కొద్ది కొద్దిగా తీసుకుంటున్నారా? वापस लेते हो तो अमानत में खयानत हो जाती है తిరిగి తీసుకుంటే తాకట్టుని సొంతం చేసుకున్నట్టు అయిపోతుంది. कोई कोई बच्चे कहते हैं కొంతమంది పిల్లలు చెప్తారు, ध्यान करते हैं ना ఆత్మిక సంభాషణ చేస్తూ ఉంటారు కదా బాబాతో, చెప్తూ ఉంటారు, मेरा मन परेशान रहता है నా మనస్సు అలసటలో ఉంటుంది బాబా అని. मेरा मन आया कहाँ से जब मेरा तेरे को अर्पण किया మనస్సుని నాదిగా ఎప్పుడు చేసుకున్నారు? ఎప్పుడైతే నీది అని అర్పించేశారో బాబాకి, मन आया कहाँ से అప్పుడు మళ్ళీ నా మనస్సు అనే మాట ఎక్కడి నుండి వచ్చింది? आप सभी तो మీరందరూ అయితే भिन्न कोटि बादशाह हो गए अभी आपका कुछ नहीं रहा भिन्न कोटि हो गए लेकिन बादशाह हो गए क्यों మీరు గుడ్డిగా అవ్వాలని చక్రవర్తి అయిపోయారు కదా. खजाना మీదేది లేదు, वो आपका खजाना हो బాబాకి ఇచ్చేసారు. గుడ్డిగా లేకుండా కూడా బాబా ఖజానా మీ ఖజానా అయిపోవటం వలన మీరు రాజాధికారి చక్రవర్తి అయిపోయారు కదా. పరమాత్మ ఖజానా वो बच्चों का खजाना మరియు పిల్లల యొక్క ఖజానా. పరమాత్మ ఖజానా పిల్లల యొక్క ఖజానా. బాప్ దాదా वायदे याद दिला रहे हैं వాగ్దానాలను గుర్తు చేయిస్తూ ఉన్నారు. तेरे में मेरा नहीं करो
నీది అని ఇచ్చేసిన దాన్ని నాది అని చేసుకోకండి మళ్ళీ. बाप कहते हैं బాబా చెప్తున్నారు, जब बाप ने आप सबको ఎప్పుడైతే బాబా మీ అందరికీ परमात्मा खजाने పరమాత్మ ఖజానాలు से माला माल कर दिया, పరమాత్మ ఖజానాలతో మాలామాల్గా తయారు చేసేసారు. जिम्मेवारी బాధ్యత बाप ने ले ली। బాబా తీసేసుకున్నారు. इस शब्दों में आप मुझे याद करो तो सर्व प्राप्ति के अधिकारी होई। మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటే సర్వ ప్రాప్తులకు అధికారి అవనే అయిపోతారు అని బాబా చెప్పారు కదా. అందరూ గుర్తు చేసుకోండి. आपने कहा మరి మీరు చెప్పారు, हम आपके आप हमारा। ये वायदा है ना, మేము మీ వారిగా ఉంటాము అని. ఇది వాగ్దానం ఉంది కదా. बाप कहते हैं కాబట్టి బాబా చెప్తున్నారు, खजानों को ఖజానాలను सदा సదా स्वप्रत స్వయం పట్ల और सर्व आत्माओं के प्रति మరియు సర్వ ఆత్మల పట్ల कार्य में लगाओ। కార్యంలో ఉపయోగించండి. जितना कार्य में लगाएंगे ఎంతైతే కార్యంలో ఉపయోగిస్తారో उतना ही అంతే खजाना बढ़ता जाएगा। ఖజానా పెరుగుతూ ఉంటుంది. सर्व शक्तियों का खजाना, సర్వశక్తుల యొక్క ఖజానా, सर्व शक्तियां సర్వశక్తులు कार्य में लगाओ। కార్యంలో ఉపయోగించండి. सिर्फ बुद्धि में नॉलेज नहीं रखो, मैं सर्वशक्ति। కేవలం బుద్ధిలో జ్ఞానం పెట్టుకోవడమే ఒక్కటే కాదు, నేను సర్వశక్తివంతుడని జ్ఞానం పెట్టుకోవటం సరిపోదు, కానీ సర్వశక్తులను समय प्रमाण कार्य में लगाओ సమయ ప్రమాణం కార్యంలో ఉపయోగించండి और सेवा में लगाओ। మరియు సేవలో ఉపయోగించండి. बाप दादा ने బాప్ దాదా మెజారిటీ बच्चों की పిల్లల యొక్క पोता मेल में देखा है। లెక్క ఖాతాలో చూశారు. दो शक्तियां రెండు శక్తులు अगर सदा याद रहे ఒకవేళ సదా గుర్తున్నట్లయితే और कार्य में समय पर लगाओ, మరియు కార్యంలో వాటిని సమయానికి ఉపయోగించినట్లయితే सदा निर्विघ्न रहो। సదా నిర్విఘ్నంగా ఉంటారు. विघ्न की ताकत नहीं है,
విఘ్నాలకు శక్తి సరిపోదు. आपके आगे आने की మీ ఎదురుగా రావటానికి ये बाप की गारंटी है। ఇది బాబా గ్యారెంటీ ఇస్తున్నారు. वैसे तो सब शक्तियां चाहिए, మామూలుగా అయితే అన్ని శక్తులు కావాలి, मेजॉरिटी देखा गया। కానీ మెజారిటీ చూడడం జరిగింది. सहन शक्ति సహన శక్తి और रियलाइजेशन की शक्ति మరియు రియలైజ్ చేసుకునే శక్తి रियलाइज करते भी हो, రియలైజ్ చేసుకుంటున్నారు కూడా. लेकिन కానీ उसको प्रैक्टिकल में దానిని ప్రాక్టికల్ గా स्वरूप में लाने में స్వరూపంలో తేవటంలో अटेंशन कम है। అటెన్షన్ తగ్గిపోతుంది. రియలైజ్ అవుతున్నా కానీ స్వరూపంలో తేవటంలో అటెన్షన్ తక్కువ ఉంది. इसलिए అందువలన जिस समय रियलाइज करते हो ఏ సమయంలో అయితే రియలైజ్ చేసుకుంటారో మీరు ఆ సమయంలో चलन और चेहरा बदल जाता है। నడవడిక ముఖము మారిపోతుంది. बहुत अच्छे उमंग उत्साह में आते हो। రియలైజ్ అయినప్పుడు చాలా మంచి ఉల్లాస ఉత్సవాలకు వచ్చేస్తున్నారు. लेकिन రియలైజ్ చేసుకున్నాను అనుకుంటున్నారు కానీ फिर क्या हो जाता है? కానీ తర్వాత ఏమైపోతుంది? अनुभवी तो सभी है ना, అందరూ అనుభవీలే కదా. फिर क्या हो जाता है? తర్వాత ఏమైపోతుంది? उसको हर समय स्वरूप में लाना, దానిని ప్రతి సమయంలో స్వరూపంలో తీసుకురావటం, उसकी कमी हो जाती। దానిలో లోపము వచ్చేస్తుంది. क्योंकि यहाँ स्वरूप बनना है। ఎందుకంటే ఇక్కడ सिर्फ స్వరూపముగా తయారవ్వాలి. बुद्धि से जानना अलग కేవలం चीज బుద్ధితో తెలుసుకోవటం అది వేరే విషయం. है, लेकिन उसको स्वरूप కానీ में దానిని స్వరూపంలో తీసుకొని రావటం इसकी आवश्यकता है। ఇది అవసరం ఉంది. कभी कभी बाप दादा को
అప్పుడప్పుడు బాప్ దాదాకు कोई कोई बच्चों पर కొంతమంది పిల్లల పైన रहम भी आता है। దయ కూడా కలుగుతుంది. बाप समझते हैं బాబా అనుకుంటారు जैसे मेहनत नहीं होती है, పిల్లల ద్వారా శ్రమ అనేది చేరటం లేదు, శ్రమ పడలేకపోతున్నారు. बाप ही कर ले। అందుకని పిల్లల బదులు బాబాయే చేసేస్తే బాగుంటుందా అని అనుకుంటారట బాబా. ड्रामा का राज है, కానీ డ్రామాలో రహస్యం ఉంది. जो करेगा वो पाएगा। ఎవరు చేస్తారో వాళ్ళే పొందుతారు అని. इसलिए बाप दादा అందువలన బాప్ దాదా सहयोग जरूर देते हैं, సహయోగం తప్పకుండా ఇస్తారు. लेकिन करना फिर भी बच्चे కానీ को ही पड़ता है। చెయ్యటం అయితే పిల్లలే చేయాల్సి వస్తుంది. बाप दादा ने देखा है బాప్ దాదా చూశారు बच्चे संकल्प बहुत अच्छे अच्छे करते हैं। పిల్లలు చాలా మంచి మంచి సంకల్పాలు చేస్తున్నారు. अमृत वेले అమృత వేళ बाप दादा के पास బాప్ దాదా దగ్గర अच्छे अच्छे संकल्पों के మంచి మంచి సంకల్పాల యొక్క बहुत बहुत मालाएं आती हैं। చాలా చాలా మాలలు చేరుతూ ఉన్నాయి. ये करेंगे ये करेंगे ये ఇది చేస్తాము, ఇది చేసేస్తాం బాబా, అది చేసేస్తాం బాబా అని చాలా సంకల్పాల యొక్క మాలలు. खुश हो जाते हैं। అది చూసి బాప్ దాదా కూడా ఖుషి అయిపోతుంటారు. ఓహో పిల్లలారా ఓహో అని. फिर करने में ఆ తర్వాత ప్రాక్టికల్ చేయటంలో వచ్చినప్పుడు कमजोर क्यों बन जाते हैं? బలహీనంగా ఎందుకు అయిపోతున్నారు? इसका कारण देखा गया। దీని కారణం చూడటం జరిగింది. ब्रह्मांड परिवार संगठन का वायुमंडल బ్రాహ్మణ పరివారంలో సంఘటన యొక్క వాయుమండలం వాయుమండలంలో का वायुमंडल कमजोर भी होते हैं। అక్కడక్కడ వాయుమండలం బలహీనంగా उसका కూడా वायुमंडल అయిపోతుంది. जल्दी बढ़ जाता है। ఆ వాయుమండలం యొక్క ప్రభావం త్వరగా పడిపోతుంది.
उन्हों की भाषा पता है क्या होती है? అప్పుడు మళ్ళీ వాళ్ళ భాష ఎలా भाषा ఉంటుందో बड़ी తెలుసా? मीठी होती है। భాష చాలా మధురమైంది మాట్లాడతారు. भाषा होती है, అప్పుడు భాష ఎలా ఉంటుందంటే, ये तो चलता है, ఇదైతే అంతా నడుస్తుందిలే, ये तो होता है, ఇది ఇలా జరుగుతుందిలే, అందరిలోని ఉంది. ऐसे समय पर ఇలాంటి భాష నడుస్తుంది. అలాంటి సమయంలో ये संकल्प करो, ఈ సంకల్పం చేయండి. ये होता है, चलता है, ఇది జరుగుతుందిలే, पहला पल्ला, ఇదంతా నడుస్తూనే ఉందిలే, ఇలానే ఉంటుందిలే అనే ఈ అశ్రద్ధ, लेकिन उस समय ఇది అశ్రద్ధ. కానీ ఆ సమయంలో इस भाषा को परिवर्तन करो, ఈ భాషను పరివర్తన చేయండి. कि बाप का फरमान क्या है, బాబా యొక్క ఆజ్ఞ ఏంటి గుర్తు చేసుకోండి. ఆ సమయంలో बाप को, बाप की पसंदी क्या है, బాబా యొక్క ఇష్టం किस ఏంటి, बात को पसंद करता है, బాబా ఏ విషయాన్ని ఇష్టపడుతున్నారు మన నుండి. बाप ने ये कहा है, किया है, బాబా ఇది చెప్పారు अगर बाप మరియు చేశాను అంటే బాబా గుర్తొచ్చారు కదా. अलबेलापन కాబట్టి అశ్రద్ధ समाप्त हो, उमंग उत्साह आ जाए, సమాప్తి అయి ఉల్లాస ఉత్సాహాలు వచ్చేయాలి. तो बाप दादा यही चाहते हैं, కాబట్టి బాబ్ దాదా ఇది ఆశిస్తూ ఉన్నారు. पूछते हैं ना बाप क्या चाहते हैं हमसे, అడుగుతూ ఉంటారు కదా బాబా మా నుండి ఏమి ఆశిస్తున్నారు అని. दादा यही चाहते हैं కాబట్టి బాబ్ దాదా ఇది ఆశిస్తూ ఉన్నారు. कि समय से पहले సమయం కన్నా ముందుగా एवर रेडी बन जाओ, అందరూ ఎవరెడీగా తయారైపోండి. समय आपका मास्टर नहीं बने, సమయం మీ పైన మాస్టర్ కాకూడదు. समय के मास्टर आप हो, సమయం పైన మాస్టర్ మీరు. इसलिए అందువలన यही बाप दादा चाहता है ఇదే బాప్ దాదా ఆశిస్తున్నారు. कि समय के पहले సమయానికి ముందుగా संपन्न बन సంపన్నంగా తయారై विश्व के स्टेज पर విశ్వం అనే స్టేజ్ పైన बाप साथ साथ, బాబా తోడులో आप बच्चे भी प्रत्यक्ष, పిల్లలు మీరు కూడా ప్రత్యక్షమైపోవాలి. अच्छा అచ్చా अच्छा अभी क्या करना है, बाबा अभी सेवा का टर्न यूपी बनारस और पश्चिम नेपाल का है। ఈసారి సేవాట उठो, యూపీ బెంగాల్ పశ్చిమ నేపాల్, యూపీ బీహార్ పశ్చిమ నేపాల్. हाथ हिलाओ,
చేతులు ఊపమంటున్నారు అందరినీ. बहुत अच्छा किया है, చాలా మంచి పని చేశారు, चांस लिया है। ఛాన్స్ తీసుకున్నారు. टीचर्स भी बहुत आई है, టీచర్స్ కూడా చాలా మంది వచ్చారు. अच्छा है। टीचर्स को देखकर बाप दादा खुश होते हैं। టీచర్స్ ని చూస్తూ బాప్ దాదా ఖుషి అవుతూ ఉంటారు. ఎందుకని? बाप की गति के अधिकारी बने हो ना। బాబా యొక్క గదికి అధికారి అయ్యారు కదా మీరు. बाप दादा टीचर्स को బాప్ దాదా టీచర్స్ కు సదా भाई कहते हैं। భాయి అంటారు, తన తోటివారు అని. గురు భాయ్ అంటారు. समान सेवादारी बने। బాప్ సమాన్ సేవాదారిగా అయ్యారు మీరు. और प्रवृत्ति में रहने वाले మరియు ప్రవృత్తిలో ఉండేవారు जो भी आए हैं, ఎవరైతే వచ్చారో, कुमारियां भी आई है, కుమారీలు కూడా వచ్చారు, भी आई है। కుమారులు కూడా వచ్చారు. अच्छा किया है, चांस लिया है। మంచి పని చేశారు, ఛాన్స్ తీసుకున్నారు. अभी नवीनता, ఇప్పుడు నవీనత, दूसरे कोई नवीनता लेके ही आना। ఇంకోసారి ఏదైనా నవీనత తీసుకుని రండి, बना के आए। ఏదైనా కొత్త ప్లాన్ తయారు చేసుకొని రండి. बाप दादा एक्स्ट्रा सने शक्ति का वरदान देंगे। नहीं, बैठ जाओ, बैठ। ఎక్స్ట్రా శక్తి యొక్క వరదానం ఇస్తారు. अच्छा, అచ్చా, उठो डबल विदेशी, उठो। డబల్ విదేశీయులు లేచి నిల్చోండి. अच्छा, यहाँ भी అచ్చా, ఇక్కడ కూడా ఉన్నారు డబల్ విదేశీయులు. మంచిదే. डबल विदेशी स्वपर और सेवा पर డబల్ విదేశీయులు స్వయం పైన, సేవ పైన अटेंशन अच्छा दे रही है। అటెన్షన్ బాగా పెడుతూ ఉన్నారు. लेकिन सिर्फ इसमें కానీ కేవలం దీనిలో एक मात्रा लगानी है, ఒక గుర్తు పెట్టాలి, करनी है, जो అండర్లైన్ చేయాలి. परिवर्तन का संकल्प लेते हो। ఏదైతే పరివర్తన యొక్క సంకల్పం अच्छा తీసుకుంటున్నారో, उमंग उत्साह मत से लेते हो। మరియు మంచి ఉల్లాస ఉత్సాహాలు सिर्फ इसको సాహసంతో సంకల్పం తీసుకుంటున్నారు. अंडरलाइन करते जाओ। కాకపోతే కేవలం దీన్ని ఇంకా అండర్లైన్ చేస్తూ వెళ్ళండి. చేసి తీరాల్సిందే అని, చేసి తీరాల్సిందే, మారాల్సిందే. నేను మారి विश्व को बदलना। విశ్వాన్ని మార్చాలి. अच्छा, बैठ जाओ, बैठ जाओ। अच्छा, आप तो यहाँ बैठे हो, लेकिन మీరైతే ఇక్కడ కూర్చున్నారు, కానీ दादा को బాప్ దాదాకు दूर बैठे बहुत बच्चों का దూరంగా కూర్చొని ఉన్న చాలా మంది याद
పిల్లల యొక్క मिला है ప్రియ స్మృతులు లభించాయి. और बाप दादा మరియు బాప్ దాదా एक एक बच्चे को ఒక్కొక్క పిల్లలకు नैनों में समाते हुए నయనాలలో ఇముడ్చుకుంటూ बहुत बहुत చాలా చాలా दिल की दुआएं दे रहे हैं। హృదయం యొక్క ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు. अच्छा అచ్చా बाप दादा బాప్ దాదా एक सेकंड में ఒక సెకండ్లో अशरीरी भाव की అశరీరీ భావ అనే ड्रिल देखने चाहते हैं। ఈ డ్రిల్ చూడాలనుకుంటున్నారు. अगर अंत में पास होना है ఒకవేళ అంతిమ సమయంలో పాస్ అవ్వాలి అంటే तो ये ड्रिल ఈ డ్రిల్ बहुत आवश्यक है। చాలా అవసరము. इसलिए अभी అందువలన ఇప్పుడు इतने बड़े संगठन में बैठे ఇంత పెద్ద సంఘటనలో కూర్చొని एक सेकंड में ఒక సెకండ్లో देवभान దేహభ్రాంతి से बड़े దేహభ్రాంతి నుండి అతీతంగా स्थिति में ఈ స్థితిలో स्थित हो जाओ। స్థితిలైపోండి. कोई आकर्षण आकर्षित नहीं करे। ఏ ఆకర్షణలు ఆకర్షితం చేయట్లేదు అనే స్థితిలైపోండి. अच्छा चारों ओर के నలువైపులా ఉన్న
इवर पुरुषार्थी बच्चों को యువర పురుషార్థి పిల్లలకు सदा సదా स्वपरिवर्तन స్వపరివర్తన और विश्व परिवर्तन మరియు విశ్వ పరివర్తన की सेवा में ఈ సేవలో तत्पर रहने वाले తత్పరులై ఉండేవారు विशेष आत्माओं को ఇలాంటి విశేష ఆత్మలకు सदा సదా ब्रह्मा बाप समान బ్రహ్మ బాబా సమానముగా योगी కర్మయోగి कर्म के కర్మ యొక్క इंद्रियों के కర్మేంద్రియాల యొక్క आकर्षण से मुक्त आत्माओं को ఆకర్షణ నుండి ముక్తులైన ఆత్మలకు सदा సదా दृढ़ता को దృఢతను हर संकल्प हर बोल ప్రతి సంకల్పం ప్రతి మాట कर्म में ప్రతి కర్మలో स्वरूप में लाने वाले స్వరూపంలో తెచ్చేవారు बाप के ఇలాంటి समीप और समान बच्चों को బాబాకు సమీపముగా ఉన్న మరియు సమానమైన పిల్లలకు बाप दादा का బాప్ దాదా యొక్క दिल की दुआएं హృదయం యొక్క ఆశీర్వాదాలు और दिल का మరియు याद प्यार హృదయం యొక్క ప్రియ స్మృతులు स्वीकारो స్వీకరించండి और नमस्ते మరియు నమస్తే अब बाप दादा मंच से ही आप ఇప్పుడు सभी బాప్ को దాదా दृष्टि देंगे। స్టేజ్ పై बाप నుండి మీ दादा అందరికి का దృష్టి ఇస్తారు वरदानी हाथ బాప్ దాదా सबके యొక్క मस्तक पर వరదాని होगा। హస్తం कोई भी అందరి भाई या తలపైన बहन ఉంటుంది हाथ नहीं हिलाएंगे। बाप दादा से फिर से वरदान लेते हुए अपनी झोली को भरपूर करेंगे। మళ్ళీ బాప్ దాదా నుండి వరదానాలు తీసుకుంటూ మీ జోలిని మీరు నింపుకోండి
दृष्टि यूं ही देते रहो बाबा, आप दृष्टि यूं ही देते रहो बाबा। सुख सागर में गहरे उतर जाऊं, सुख सागर में गहरे उतर जाऊं। पल के ना पल भर बंद मेरी हूँ, पल के ना पल भर बंद मेरी। इन लहरों को दामन में भर जाऊं, इन लहरों को दामन में भर जाऊं। आप दृष्टि यूं ही देते रहो बाबा। हो गए अब निहाल ये नैना बाबा आपकी रूहानी नजरों से। पा लिया है मुझे था जो पाना, ये आवाज निकले अंतर से। आप शक्ति यूं ही भरते रहो बाबा, आप शक्ति यूं ही भरते रहो बाबा। इस देह की दुनिया से उड़ जाऊं, इस देह की दुनिया से उड़ जाऊं। आप दृष्टि यूं ही देते रहो बाबा। शुक्रिया आपका लाखों बाबा, आपने हमको दिल से अपना लिया। प्यास जन्मों की अब बुझ गई है, अपनी नजरों में हमको बसा जो लिया। आप आके यूं ही मिलते रहो बाबा, आप आके यूं ही मिलते रहो बाबा। बनके जन्नत की खुशबू बिखर जाऊं, बनके जन्नत